ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ సాయి గౌడ్ హాజరయ్యారు. 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశం బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని 8 మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఈరవర్త్రి అనిల్, మానాల మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నదని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం ద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గిందని పేర్కొన్నారు. అలాగే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం వంటి నిర్ణయాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించాయని, గత ప్రభుత్వ కాలంలో రేషన్ ద్వారా సరఫరా చేసిన నాసిరకం బియ్యానికి బదులుగా ప్రస్తుతం నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని, ఇది పేద ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తున్నదని, ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణ పథకం ద్వారా స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్నామని, ఇప్పటికే నిర్మాణానికి సంబంధించిన బిల్లులు వేగంగా చెల్లిస్తున్నామని తెలిపారు. అదనంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, రైతులకు, కార్మికులకు, విద్యార్థులకు కూడా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గానికి అండగా నిలుస్తున్నదని అన్నారు. ఈ సమావేశం ద్వారా ప్రజాపాలన ప్రణాళిక అమలుపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ బొదిరే నాగమణి స్వామి, వైస్ చైర్పర్సన్ సంటి లతా నర్సయ్య, జిల్లా పరిషత్ సీఈఓ సాయి గౌడ్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలు, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగిందండి. మండలాల వారీగా బాల్కొండ గ్రామంలో 591, భీమ్గల్ మున్సిపాలిటీ మరియు మండలం కలిపి 1109, కమ్మర్పల్లి మండలంలో 561, చెక్కుల కంపెనీ, మిండోరా మండలంలో 380, మోర్తాడ్ మండలంలో 495, ముక్కల్ మండలంలో 263. ఎందుకు చేసుకుంటున్నామంటే, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీ అంచనా అందుతుందా లేదా, మీ అంచనాలకు అనుకున్న విధంగా పనిచేస్తున్నామా లేదా అన్నది వేడికి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మీకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నామా, మీకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామా లేదా, మీరు సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకోమని చెప్పేసి ప్రభుత్వ అధికారులను, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను ఆదేశించారు. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు మా మానాల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అధికారులందరూ కూడా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పడానికే ఇప్పటివరకు అందరూ కూడా మాట్లాడారు. మరి మేము సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అందుకు గానుగా మన బాల్కొండ నియోజకవర్గంలో 2896 ఇళ్ళు మంజూరు కాగా దాంట్లో 2621 ఇళ్ళు మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో బేస్మెంట్ స్థాయిలో 2063, గోడల స్థాయికి రూట్ లెవెల్కు 1712 ఇళ్ళు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వచ్చినాం. ఒకప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చే పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఇచ్చి దొడ్డు బియ్యం తినమని
చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని చెప్పేసి వాళ్ళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ రోజు పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఎందుకు అడుగుతుంది. ఇలా కోటి కుటుంబాలు, కోటి రేషన్ కార్డులకు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఒకప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఒక్క కార్డు ఇవ్వట మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదా కాదా? సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ సిఇఓ సాయిరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు టీజీఎంటీసీ చైర్మన్ ఈరవంత అడ్రల్ల గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నాగమణి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ నరసయ్య, ఉపాధ్యక్షుడు ముచ్చన్న, బీంగల్ మున్సిపల్ కౌన్సిలర్ సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటిగా ప్రజలకు చేరుకున్న సమయంలో ఈరోజు ఈ ప్రభుత్వం 99 రోజుల పాటు ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో ఏవైతే సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామాలకు అందించిందో అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కానీ, అవి అంగళంలో ఇబ్బందులు ఎదురవుతున్న సమస్యలను కానీ తెలుసుకోవడానికి ముందుగా గ్రామ సభలు, ఆ తర్వాత మండల సభలు, ఈరోజు నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని నివృత్తి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సభలు. ఈ సభల ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 2.5 సంవత్సరాలుగా ఆహార్నిశలు నిరంతరము రోజుకు 18 గంటల పాటు ఆహార్నిశలు శ్రమిస్తే మన సంక్షేమాన్ని, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న క్రమంలో చాలా విషయాలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1-2 వాటి ఇష్యూలలో కొంత ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో లాస్ట్ తారీఖు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలను సగానికి పైగా మహిళలకే కేటాయించి ఈరోజు 2,30,00,000 రూపాయలను మీ అకౌంట్లో వేయడానికి సిద్ధమైందంటే మహిళల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే